రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన మనతో మాట్లాడడానికి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కొప్పు భాష ఉన్నారు. అన్న చెప్పండి, నిన్న భారీ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. 3,30,000 కోట్ల పైగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ మీరు మాత్రం ఇదంతా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ అంటున్నారు. ప్రజలకు అసలు సంబంధం లేదు, ప్రజలకు ఏం లబ్ధి చేయకూడదని కూడా మీరు విమర్శిస్తున్నారు. మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ అంటేనే మోసం, మోసం అంటేనే కాంగ్రెస్, మోసాలల్లో దిట్ట అంటేనే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో. కానీ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులను మోసం చేసినటువంటి బడ్జెట్. వారు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీలు నెరవేర్చినట్టు ఆ బడ్జెట్లో ఉన్నదా? ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు, ఆ బడ్జెట్లో ఉందా? 2,000 పింఛను 4,000 చేస్తా అని చెప్పారు, ఆ బడ్జెట్లో ఉందా? దళితులకు సంబంధించినటువంటి దళిత బంధు ఏదైతే ఉందో 10 లక్షలను 12 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పారు, ఆ బడ్జెట్లో ఉందా? కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, పేరు మార్చుకొని చెప్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పారు, ఆ బడ్జెట్లో ఉందా? అదేవిధంగా ప్రతి విద్యార్థినికి స్కూటీ ఇస్తా అని చెప్పారు, ఆ బడ్జెట్లో ఉందా? 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలో మీ రకంగా చేస్తామని చెప్పేసి ఆ బడ్జెట్ ఎక్కడైనా పొందుపరచరా? కానీ వారి యొక్క బడ్జెట్ చేతగానటువంటి బడ్జెట్, ఆ బడ్జెట్ వాళ్ళను సంతృప్తి పరిచేటటువంటి బడ్జెటే తప్ప ఇది ప్రజల బడ్జెట్ కాదు. ఇది మేము చెప్తున్నది కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నటువంటి. అంటే ప్రజాప్రభుత్వం కనుక మేము ప్రజలకు అనుగుణంగా ఉన్న బడ్జెటే ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా అధికార పార్టీ కాంగ్రెస్ చెప్తున్నారు, వాళ్ళ నాయకులు కూడా చెప్తున్నారు. బట్టి విక్రమార్క కూడా అదే చెప్తున్నారు, మాది ప్రజాప్రభుత్వం, ప్రజల పాలన, ప్రజలే మమ్మల్ని కావాలని ఎన్నుకున్నారు, వాళ్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు బడ్జెట్లో కల్పించామని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కమిషన్ల బడ్జెట్ తప్పితే అది ప్రజల బడ్జెట్ కాదు. అది ప్రజల బడ్జెట్ అంటే ఎట్లుండాలి? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 2.5 సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. అంటే ఆ బడ్జెట్ ఆ హామీలను నెరవేర్చక మీకోసం వేసుకున్నటువంటి బడ్జెట్ని ఈరోజు ప్రజల బడ్జెట్ అని చెప్పేసి తప్పుడు. అంటే కాంగ్రెస్ అంటేనే మోసం, మోసం అంటేనే కాంగ్రెస్. మరొకసారి తెలంగాణ ప్రజలను నిలువెత్తిన మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా అనేక హామీలు ఇచ్చి అమలు కానటువంటి హామీలు చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన వారు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి ఏవైతున్నాయో అవి నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదలదని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఏవైతున్నాయో 2,000, 4,000 చేస్తా అని చెప్పేసి, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇచ్చి ఇస్తానని చెప్పేసి, మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పేసి, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి, 2,000 పింఛన్ 4,000 చేస్తా అని చెప్పేసి, వికలాంగులకు సంబంధించిన 4,000, 6,000 చేస్తాను. అరే ఇంక ఒకటా రెండా? 420 హామీలు ఇచ్చారు కదా, ఏవి అమలు చేస్తూ ఉన్నారు మీరు? 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి ఒక్క హామీలు అమలుపరచగా ఈరోజు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద భారం మోపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడిపేటటువంటి శక్తి లేదు, చేత కాదు. వారే చెప్తా ఉన్నారు ఏమని, నేను వచ్చినాక ఏమో మస్తు పైసలు ఉంటాయి అనుకున్నా, ఇక్కడికి వచ్చి చూస్తే ఏం లేవు, అంతే బోకిపిచ్చలు ఉన్నాయని చెప్పేసి. మొన్న వారు ఏం చెప్పారు? నన్ను నిలువెత్తు కోసి నన్ను అమ్ముకోవాల్సింది నా దగ్గర ₹1 లేదని చెప్పేసి, దాని తర్వాత నేను బ్యాంకులో పోతే నన్ను అప్పులకపోతే నన్ను దొంగలు లెక్క చూస్తున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రికి ఏ నైతిక హక్కు ఉంది ముఖ్యమంత్రి ఉండడానికి? కాబట్టి ప్రజలను మోసం చేసేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 2.5 సంవత్సరాలు ఇదే రకంగా మోసం చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని భూములు అమ్ముకొని పరిపాలన చేస్తే ఇప్పుడు ఆ భూములు అమ్ముకుందామని ప్రయత్నం చేసినా భూములు దొరికేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మూసి ప్రక్షాళన పేరు మీద కోట్లు దండుకుంటున్నటువంటి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు దేవుళ్ళ విషయాలు వచ్చినప్పుడు దేవుళ్ళను అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ప్రజలను మభ్యపెట్టి ఏదో పరిపాలన నడిపిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి ఎన్నికలకు పోయినా కనీసం పట్టుమని 10-15 సీట్లు గెలవనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మొన్న అసెంబ్లీలో వందే మాతర గీతం పాడేటప్పుడు కూడా ఎంఐఎం సభ్యులు అందరు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాకప్ చేయడం జరిగింది. అంటే ఒక దేశంలో ఉన్నప్పుడు దేశ గీతాన్ని ఆలపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంటుంది. పార్లమెంట్లో జై పాలస్తీన్ అన్న వాళ్ళు అసెంబ్లీలో వందే మాతరం గీతం పాడడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి? దానిపైన మీ బీజేపీ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు? ఎవడైనా సరే
ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం వాడాల్సిందే. నీకు పాడబుద్ధి కాకుంటే నీకు ఇష్టం వచ్చినటువంటి దేశానికి పోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ దేశం పట్ల గౌరవం లేనివాడు, ఈ దేశం అంటే జాతీయవాదం లేనివాడు, ఈ దేశం అంటే భక్తి లేనివాడు, ప్రజాస్వామ్యం మీద విలువలు లేనివాడు, అంబేద్కర్ నమ్మలేనివాడు ఈ దేశంలో ఉండేటటువంటి రైట్ లేదు 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 అని చెప్పేసి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. వందే మాత్రం పాడాల్సిందే, జనగణమన పాడాల్సిందే. ఈ దేశంలో అట్లాంటి మనుషులు వాడనుంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోవాల్సిందే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం ఈరోజు కొత్త ఏం కాదు, వాళ్ళు జనగణమన వాడరు, వందే మాత్రం పాడరు. పాడకుండా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళకు మద్దతు కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంటుంది, వాళ్ళ వెనక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, వాళ్ళ వెనక ప్రాంతీయ పార్టీలు అనేటువంటి ఈరోజు మతం పేరు చెప్పుకుంటున్నటువంటి మతం ఓట్ల కోసం పోరాడుతున్నటువంటి చిన్న చిన్న పార్టీలు ఏవైతున్నాయో ఈరోజు ఎంఐఎం పార్టీకి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎవడైనా సరే ఆడు వందే మాత్రం వాడకుంటే ఈ దేశంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే విజ్ఞప్తి చేస్తాం. అంటే బీజేపీ వాళ్ళు వాళ్ళందరూ నిలబడతారా? ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కాదు, ఎవ్వడు వాడకు. నీకు దేశం మీద భక్తి లేనప్పుడు, దేశం మీద గౌరవం లేనప్పుడు ఈ ఈ ఈ నేల మీద ఉండుకుంటా, ఈ గాలి పీల్చుకుంటా, ఈ తిండి తినుకుంటా ఈ దేశంలో దొంగోళ్ళు లెక్క ఉంటుంటే ఇంకా ఇది బీజేపీ లేకుంటే ఇంకో పార్టీ బీజేపీ ఎవడైనా అనాల్సిందే, ఎవడైనా చెప్పాల్సిందే. భారతీయ జనతా పార్టీ జాతీయవాదం కలిగినటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీ దేశభక్తి కలిగినటువంటి పార్టీ, ఫస్ట్ ప్రియారిటీ దేశం కోసం ఇచ్చేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం కోసం వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా, ఈ దేశం కోసం వ్యతిరేకంగా ఎవడు ఏ పనులు చేసినా వాళ్ళని వ్యతిరేకించేటటువంటి పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ. ఖమేనీకి అనుకూలంగా ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక ఎంఐ ఎమ్మెల్యేనే ఫ్లెక్సీలు పెట్టి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అంటే ఇతర దేశాల పట్ల ఉన్న ప్రేమ భారతదేశంలో ఉన్న ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేల తీరు, ఎమ్మెల్యేల చూస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఎమ్మెల్యే గెలవంగానే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ ఏదైతుందో అవన్నీ పక్కకెట్టి వాళ్ళకి ఏది ఇష్టం వచ్చినట్టు అది చేస్తూ ఉంటారు. రాజ్యాంగం మీద నమ్మకం ఉండదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండదు. ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు దొంగ మాటలు చెప్పేటువంటి హామీలు ఇచ్చి గెలిచి వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పేటటువంటి రోజు వస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది. ఇటువంటి కొడుకులను ఎవ్వరిని వదిలిపెట్టదని చెప్పేసి హెచ్చరిస్తాం. ఇప్పుడు ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం మధ్యలో భారతదేశాన్ని కూడా లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్యాస్ కొరత కూడా భారతదేశంలో ఉంది, కానీ దాన్ని బీజేపీ వాళ్ళు కానీ అటు ప్రధాని మోడీ కానీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కరోనా వచ్చినప్పటికైనా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు ఈ దేశ ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా బదనాం చేయాలో చూసారు. మీరు ప్రపంచం మొత్తం కరోనాతో విలవిలాడుతున్న టైంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని సంరక్షంగా, సురక్షితంగా ప్రజలను ఒక మంచి పద్ధతిలో ఉంచినటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు, ఇక్కడ నడిపిస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి గ్యాస్ ఆ దేశం ఏదో ఇన్వాల్వ్ చేస్తుందని ఈ దేశం ఇన్వాల్వ్ చేస్తుంది. ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు, ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధాని. ఆయన ఉన్న రోజులు ఈ దేశం సుభిక్షితంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు డ్రగ్ విషయానికి వస్తే మొన్న పైలట్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఫామ్ హౌస్లో దొరకడం జరిగింది. కానీ దానిపైన బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న కామెంట్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేసిండు, ఏం మాట్లాడిండు? డ్రగ్ లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి దానికి ఒక కమిటీ వేసిండు, దానికి అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఈ రాష్ట్రంలో డ్రగ్ అనేది కనిపించదని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్? ఎవడు పంపిస్తున్నాడు? ఎవడి ప్రభుత్వంలో వస్తూ ఉన్నది? కాబట్టి దీనికి సమాధానం రేవంత్ రెడ్డి చెప్పాలి. కాబట్టి డ్రగ్ లేనటువంటి తెలంగాణ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్తో విలువలాడుతున్నటువంటి ప్రభుత్వంగా తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. దీనికి సమాధానం పూర్తిగా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకొని పైలట్ రోహిత్ రెడ్డి ఇంకోరా డ్రగ్ లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తా అని చెప్పినావు కదా, అది చేసి చూపి ఫస్ట్. అంటే పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం, శాంతి భద్రతల వైఫల్యం అనుకోవచ్చా? 100% ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. గిరిజనుల మీద దాడులు జరుగుతుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కారణమే. ఈరోజు బడుగు బలైన వర్గాల మీద దాడులు జరుగుతున్నట్టు కాంగ్రెస్ పుణ్యమే.
ఒకటి రెండు కాదు. ఈరోజు ఎవరి మీద దాడులు జరుగుతలేవు? బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ఎవరు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి. అయితే ఈ బడ్జెట్ ఏదైతే ఉంది బడ్జెట్ మొత్తం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న బడ్జెట్ ఇది ప్రజలకు మేలు చేసే బడ్జెట్ కాదని చెప్తున్నారు. అట్లాగే దేశంలో గ్యాస్ కొరత కూడా ఎక్కడా లేదు. సఫిషియెంట్ గ్యాస్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలోనే కావాలని కొందరు వ్యక్తులు ఇట్లాంటి గ్యాస్ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. అట్లాగే 23వ తారీఖున అయితే బీజేపీ తలపెట్టిన చెల్లో అసెంబ్లీ కార్యక్రమం ఉందో దీంట్లో ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా బీజేపీ పిలుపునిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.